హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 37. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మార్టిన్ మిస్బిహేవ్ చేశాడు అనుకున్న పల్లవి అతనితో రూడ్గా బిహేవ్ చేసేసరికి ఆకాష్తో మీటింగ్ అయిన తర్వాత అతను డీల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాడు. పల్లవి సారీ చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. పల్లవి బాధగా చూస్తుంటే వెనకాలే వచ్చిన స్టెల్లా పల్లవితో, నీ వల్ల అతను యూరోప్లో మన బ్రాస్లెట్ ప్రమోషన్ డీల్ని క్యాన్సిల్ చేశాడు. ఈ డీల్ కోసమే ఆకాష్ 2 నెలలుగా చాలా బిజీగా ఉన్నాడు. ఐఎమ్ సారీ, ఇలా అవుతుందని నేను అనుకోలేదు. అసలు ఈ మీటింగ్ ముందే అరేంజ్ చేశాను కానీ మీ ఫాదర్ సర్జరీ వల్ల ఆకాష్ క్యాన్సిల్ చేశాడు. తర్వాత ఆకాష్ చాలా కష్టపడి అతనితో మీటింగ్ ఏర్పాటు చేస్తే నీ వల్ల డీల్ క్యాన్సిల్ అయింది. పల్లవి, నీకు అనిపించట్లేదా నీ వల్ల ఆకాష్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో? నాకు తెలుసు మీరు కాంట్రాక్ట్ మీద మ్యారేజ్ చేసుకుంటున్నారని. నీకెలా తెలుసు? నాకు ఎలా తెలిసింది అని ఇప్పుడు అవసరం లేదు. నువ్వే వెళ్ళిపోతావని వెయిట్ చేస్తున్నాను. కానీ ఈరోజు నీ వల్ల ఆకాష్కి చాలా లాస్ వచ్చింది. నీకు తెలుసా మేము ఆల్రెడీ ఎంగేజ్డ్ అని? ఆకాష్ నాతో చెప్పారు మీ బేబీ ఎంగేజ్మెంట్ జోక్ అని. ఆ విషయం మా ఫ్యామిలీస్ చూసుకుంటాయి. మా ఎంగేజ్మెంట్ జోకా కాదా ఆకాష్ డిసైడ్ చేయలేడు. నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి తగిన దానివని అనుకుంటున్నావా? ఆకాష్కి తన కంపెనీయే ఇంపార్టెంట్. నేను ఆకాష్ కంపెనీ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాను. నువ్వు చేయగలవా అని కోపంగా వెళ్ళిపోతుంది. పల్లవి డల్గా బయటికి వస్తుంటే ఆకాష్ పల్లవి దగ్గరికి వస్తాడు. పల్లవి సారీ చెప్తే ఆకాష్ ఏమనకుండా ఆల్ రైట్, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అంటాడు. నేను వెళ్తాను అంటే ఈ టైంలో ఇలాంటి డ్రెస్ వేసుకుని ఒక్కదానివే వెళ్తావా అని తన కోట్ తీసి పల్లవికి కప్పితే అక్కడే ఉన్న దర్శన్ వచ్చి పల్లవిని నేను డ్రాప్ చేస్తాను అంటాడు. ఆకాష్ పల్లవితో నువ్వు తనతో వచ్చావా అని అడుగుతాడు. పల్లవి అవును అంటే దర్శన్ నేను తనని ఇంటికి తీసుకెళ్తాను అని ఆకాష్తో చెప్పి పల్లవి రా అంటాడు. పల్లవి సైలెంట్గా దర్శన్తో పాటు వెళ్ళిపోతుంది. కార్లో పల్లవి సైలెంట్గా ఉండడం చూసి దర్శన్ ఏమైంది అని అడుగుతాడు. పల్లవి నాకు డ్రింక్ చేయాలని ఉంది అంటే దర్శన్ వెంటనే ఒక బార్కి తీసుకెళ్తాడు. అక్కడ పల్లవి డ్రింక్ చేస్తూ దర్శన్తో తన బాధను చెప్తుంటే దర్శన్ నీ తప్పేమీ లేదు అంటుంటే అటుగా వెళ్తున్న సంజయ్ వాళ్ళని చూసి ఏంటి తిను ఆకాష్తో కాకుండా వేరే వాళ్ళతో వచ్చింది, కొంపతీసి ఆకాష్ని మోసం చేస్తుందా? వెంటనే ఆకాష్కి చెప్పాలి అని ఆకాష్కి ఫోన్ చేస్తాడు. ఆకాష్ వెంటనే అక్కడికి వస్తే సంజయ్ ఆకాష్తో నువ్వు వదినని వేరే వాళ్ళతో డ్రింక్ చేయడానికి ఎలా ఒప్పుకుంటున్నావు అని అడుగుతాడు. ఆకాష్ డ్రింక్ చేస్తుందా, ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతాడు. ఆకాష్ సంజయ్ ఇద్దరు పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పల్లవి ఆకాష్ని చూసి మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఆకాష్ దర్శన్ని వెళ్ళిపోమంటే దర్శన్ అక్కడే ఉంటాడు. పల్లవి దర్శన్ మీరు బయట వెయిట్ చేయండి, నేను అన్నీ క్లియర్ చేసుకుని వస్తాను అంటే సంజయ్ దర్శన్ని బయటకు తీసుకెళ్తాడు. ఆకాష్ ఇంటికి వెళ్దాం రా అంటే ఇంటికా? ఆకాష్ తన కోట్ మళ్ళీ పల్లవికి వేసి మోకాళ్ళ మీద కూర్చుని నాతో పాటు మన ఇంటికి రా అంటే ఇంతలో స్టెల్లా ఆకాష్కి ఫోన్ చేస్తే ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. మార్టిన్ మన డీల్ని క్యాన్సిల్ చేసినాడు కాబట్టి మనం వెంటనే ప్లాన్ బి అమలు చేయాలి అంటుంది. ఓకే నేను చూస్తాను అని పల్లవి వైపుకి తిరిగేసరికి పల్లవి ఆకాష్ కోట్ తీసేసి టేబుల్ మీద పెడుతుంది. ఆకాష్ ఎందుకు ఇలా చేస్తున్నావు, పద ముందు ఇంటికి వెళ్దాం, తర్వాత నాకు మీటింగ్ ఉంది అంటే పల్లవి గట్టిగా ఊపిరి వదిలి నుంచుని ఆకాష్ నాకు మీ దగ్గర ఉండడానికి ఏ రీజన్ లేదు. వాట్ డూ యూ మీన్? కాంట్రాక్ట్ని టెర్మినేట్ చేద్దాం. టెర్మినేటా? కానీ ఎందుకు అలా అంటున్నావు? ఇంకా 1 ఇయర్ అవ్వలేదు కదా. ఆర్య అడవకుండా స్కూల్కి వెళ్తున్నాడు, మాటలు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా తనకి నేను ఉండాల్సిన అవసరం లేదు. నేను నా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. ఇక నుంచి మీ వర్క్కి కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించాలి అనుకోవట్లేదు అని నీరు నిండిన కళ్ళతో చెబుతుంది. పల్లవి కొంచెం కామ్ అవ్వు. ఓకే నేను నీకు 2 వీక్స్ లీవ్ ఇస్తాను అంటే నేనే ఫేక్ కపుల్ ప్రిన్సిపల్ని నిలబెట్టుకోలేకపోయాను. ఫేక్ కపుల్? ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాతో పాటు ఇంటికి రా, నేను మీకు కాంట్రాక్ట్ టెర్మినేట్ చేయమని చెప్పాను అని వెళ్ళిపోతుంది. ఆకాష్ పల్లవి చేపట్టుకుని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ పల్లవి ఫాస్ట్గా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. సంజయ్ ఆకాష్ ఇంట్లో డ్రింక్ చేస్తూ ఆకాష్కి ఇస్తే వద్దు అంటాడు. మిడ్ నైట్ అయింది, ఇంటికి వెళ్లకుండా ఇక్కడేంటి పని? ఏదో బాధలో ఉన్నావు కదా, కంపెనీ ఇద్దామని ఉన్నాను కానీ నువ్వు ఇలా మాట్లాడతావు. వదిన నేను చీట్ చేయట్లేదు కదా. ఆకాష్ చిన్నగా నవ్వి అందరూ నీలాగే ఉంటారు అనుకున్నావా? అయితే స్టెల్లా వల్ల? స్టెల్లా ఏం చేయలేదు. అదే మీకు బేబీ ఎంగేజ్మెంట్ అయింది కదా, దాని గురించి నేను క్లియర్గా పల్లవికి చెప్పాను.
అయితే ప్రాబ్లం ఏంటో కనిపెట్టి దానికి సొల్యూషన్ ఆలోచించు. ఆడవాళ్ళను చాలా ఈజీగా ఒప్పించవచ్చు. ఆకాష్ పల్లవి హాస్పిటల్కి వెళ్ళి అసలు కాంట్రాక్ట్ టెర్మినేట్ చేయడానికి కారణం ఏంటో అడుగుతాడు. ఆర్య స్కూల్కి బాగానే వెళ్తున్నాడు, మాట్లాడడం కూడా స్టార్ట్ చేశాడు. సో నా అవసరమైతే లేదు అంటే, అవును నువ్వు చెప్పింది కరెక్టే. ఆర్య కొత్త ఎన్విరాన్మెంట్కి వెళ్ళడానికి భయపడట్లేదు, కానీ తను ఇంకా ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోలేకపోతున్నాడు. సో ఆర్య ఎవరినైనా ఒక్కరిని ఫ్రెండ్గా చేసుకుంటే అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు. పల్లవి నవ్వుతూ ఓకే అంటుంది. పల్లవి ఆర్య ఒక పాపను తీసుకొచ్చి ఆకాష్కి చూపిస్తారు. ఆకాష్ తనెవరు అని ఆర్యని అడిగితే ఆర్య సోఫియా అని చెప్తాడు. తర్వాత ఆ పాప హలో అంకుల్ అంటే ఆర్య అంకుల్ అంటాడు. తను ఆలోచించి బ్రదర్ అంటుంది. వెంటనే వాటర్ తాగుతున్న ఆకాష్కి పొలమారుతుంది. తర్వాత తను తన డీటెయిల్స్ అన్నీ చెప్పి నేను ఆర్యతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నాను అంటుంది. పల్లవి నవ్వుతూ ఎక్స్చేంజ్ చేసుకోండి అంటే ఆకాష్ కంగారు పడి ఏమి ఎక్స్చేంజ్, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే కదా అంటే ఫ్రెండ్స్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి అంటుంది. ఫ్రెండ్స్ కార్డా అనుకుంటాడు ఆకాష్. వాళ్ళిద్దరూ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత పల్లవి వాళ్ళని ఆడుకోవడానికి వెళ్ళమంటుంది. ఆకాష్ ఏం జరుగుతుంది అంటే పల్లవి కొన్ని కార్డ్స్ తీసి ఆర్యకి నేను ఈ ఫ్రెండ్స్ కార్డ్స్ ఇచ్చి 1 వీక్లో ఫ్రెండ్స్ చేసుకోవాలి అని టాస్క్ ఇచ్చాను, అది సక్సెస్ అయింది. అవును ఇప్పుడు ఆర్య ఆ అమ్మాయి నేమ్ చెప్పాడు కదా, మరి ఈ కార్డ్స్ అవసరం ఏముంది? ఇది స్టార్టింగే కదా, తనే అలవాటు పడతాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మీదే ఆధారపడతాడు. ఓకే నేను వెళ్తాను, తర్వాత వచ్చి నా లగేజ్ తీసుకెళ్తాను. నువ్వు ఆ విషయం గురించి సీరియస్గా ఉన్నావా? మన కాంట్రాక్ట్ టెర్మినేట్ అవుతుంది. నేను కొత్త కాంట్రాక్ట్ ఏర్పాటు చేస్తాను. నీకు తగ్గట్టు వర్క్ లోడ్ తగ్గించి సాలరీ డబుల్ చేస్తాను. కాంట్రాక్ట్ టెర్మినేషన్ మనీ గురించి కాదు, నా గురించి, నా కెరీర్ గురించి. ఓకే అయితే నీకు ఒక రీసెర్చ్ ల్యాబ్ ఏర్పాటు చేయిస్తాను. నీకు ఏ రీసెర్చ్ కావాలంటే అది చేయొచ్చు. థ్యాంక్ యూ, కానీ నాకు కావాల్సింది అది కాదు. నా ఓన్ కెరియర్ స్టార్ట్ చేయాలి. టైం చూసుకుని ఆర్యకి విషయం చెప్పండి అని తన బ్యాగ్లో నుంచి డైమండ్ రింగ్ తీసి ఆకాష్కి ఇస్తూ, కొన్ని రోజుల్లో ఆర్య స్కూల్లో పేరెంట్ చైల్డ్ డే ఉంది, దానికి మీతో పాటు నేను వస్తాను. అది అయిపోయిన తర్వాత మన కాంట్రాక్ట్ పూర్తిగా టెర్మినేట్ అయిపోతుంది. ఆకాష్ రింగ్ తీసుకుని ఓకే అంటే పల్లవి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు ఆకాష్ తన ఆఫీస్ వర్క్లో, పల్లవి హాస్పిటల్లో బిజీ అయిపోతారు. వైదేహి ఆకాష్ని స్టెల్లా ఇంకా వాళ్ళ మదర్ని మీట్ అయ్యేలా చేస్తుంది. స్టెల్లా వాళ్ళ మదర్ పెళ్లి గురించి మాట్లాడితే ఆకాష్ నాకు ఇష్టం లేదు అంటాడు. ఈ పెళ్లి జరిగితే మన 2 ఫ్యామిలీ బిజినెస్కి చాలా ఉపయోగపడుతుంది అంటే, బిజినెస్కి ఉపయోగపడుతుందని నా లైఫ్ని సాక్రిఫైస్ చేయలేను అని వెళ్ళిపోతాడు. తర్వాత వైదేహి తన పిఏతో మాట్లాడుతుంది. తను పల్లవి ఫస్ట్ సర్జన్ అవ్వాలనుకుంది, కానీ ఒక యాక్సిడెంట్లో ఒక బాబుని కాపాడడం వల్ల తను సర్జన్ కాలేక చైల్డ్ సైకాలజిస్ట్ అయ్యింది. ఇది వాళ్ళ టీచర్ చెప్పారు. అవునా, ఆ యాక్సిడెంట్ ఎప్పుడైంది? సరిగ్గా ఆర్య వాళ్ళకి జరిగినప్పుడే. ఏ ఏరియా? ఆర్య వాళ్ళకి జరిగిన ఏరియానే. అయితే ఆర్యని కాపాడింది పల్లవినే అయి ఉంటుంది. అందుకే ఆర్య ఇంత త్వరగా తనకి దగ్గరయ్యాడు. ఆర్య పల్లవిని కలవరిస్తూ ఉంటే ఆకాష్ పల్లవి లేదు అని చెప్తాడు. అప్పుడే పల్లవి వస్తే ఆర్య సంతోషంగా పల్లవి దగ్గరికి వెళ్తాడు. పల్లవి ఆర్య స్కూల్లో పెర్ఫార్మెన్స్ చేయడానికి గిటార్ వాయిస్తూ ఒక సాంగ్ పాడుతుంది. అది విని ఆకాష్కి ఆ యాక్సిడెంట్ గుర్తుకొస్తుంది. తర్వాత ఆకాష్ తను డ్రా చేసిన పెయింటింగ్ చూస్తూ ఉంటే మార్టిన్ నుంచి మెయిల్ వస్తుంది. ఆకాష్ అది చూసి సంతోషపడి తర్వాత రోజు అతనితో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మార్టిన్ డీల్కి ఒప్పుకుంటాడు. ఆకాష్ మీ డెసిషన్ మార్చుకోవడానికి కారణం ఏంటి అని అడిగితే, నేను మొదటి నుంచి మీ డీల్ చేయడానికి ఇష్టపడ్డాను, కానీ లాస్ట్ టైం పల్లవి కావాలని చేయలేదు. నో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను తన వల్ల క్యాన్సిల్ చేయలేదు, మీరు ఇంకా స్టెల్లా వల్ల. ఎందుకంటే ఎప్పుడు ఆ డేటా ఈ డేటా అని విసిగించేవారు. నాకు డేటా అవసరం లేదు, దాన్ని వాడిన ఎక్స్పీరియన్స్ కావాలి. అసలు నేను ఇక్కడికి రావడానికి పల్లవినే కారణం. తనే నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుని నా దగ్గరికి వచ్చి నన్ను ఒప్పించింది అంటే ఆకాష్ ఆలోచిస్తూ ఓకే థ్యాంక్ యూ మార్టిన్ అంటాడు. పల్లవి తన లగేజ్ ప్యాక్ చేసుకుని ఆర్యకి ఒక రికార్డర్లో సాంగ్ రికార్డ్ చేసి, ఇది విను, రేపు నేను రాలేను, స్టేజ్ డెకరేషన్ అవి చేయడానికి వెళ్ళాలి అంటే ఆర్య ఓకే అంటాడు. ఇంతలో దర్శన్ వచ్చి ఆర్యకి హాయ్ చెప్తే ఆర్య దర్శన్ పేరు పెట్టి పిలుస్తాడు. దర్శన్ ఆర్యని హగ్ చేసుకుని తను తెచ్చిన చాక్లెట్ బాక్స్ ఆర్యకి ఇస్తాడు. ఆర్య అది తీసుకుంటుంటే చేతిలో ఉన్న రికార్డర్ పడిపోయి ఆన్ అవుతుంది. ఆర్య లోపల వెళ్ళిపోయాక దర్శన్ వెళ్దామా అంటే పల్లవి ఇల్లు చూస్తూ ఉంటుంది. దర్శన్ వదిలి రాలేకపోతున్నావా అంటే ఆర్యని వదలాలని లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా రికార్డర్లో రికార్డ్ అవుతూ ఉంది.
మరి దర్శన్ పల్లవి ఏం మాట్లాడుకున్నారు? ఆ రికార్డర్ ఆకాష్కి కనిపిస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈరోజు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.